వ్యూహం లేదు, పాడు లేదు. దీంట్లో ఏం వ్యూహం ఉంటుందని అవతల ఏమన్నా ప్రతిపక్షం ఏమన్నా పోటీ పెట్టి ఒక అభ్యర్థిని ఇళ్లలో నుంచి సీట్లు తీయాలనుకుంటే అప్పుడు దాని వెనకాల పెద్ద వ్యూహం ఉంటుంది. ఓన్లీ ఒకటే, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తనకి ఎమ్మెల్సీ సీటు కావాలన్నాడు, వాళ్ళ అన్నయ్యకి కావాలన్నాడు, అదే సందర్భంలో ఆయనకి మంత్రి పదవి కూడా కావాలన్నాడు, ఓకే చేశారు. కాకపోతే మధ్యలో చిన్న గేమ్ నడిపింది. బాబు గారికి తెలియక జరిగిందో కానీ తెలుగుదేశం ఆస్థాన విద్వాంసులైనటువంటి పత్రికలు, లేదంటే తెలుగుదేశం పార్టీ బైబుల్లా భావించేటటువంటి, భగవద్గీతలాగా భావించేటటువంటి పత్రికలు తప్పుడు వార్తలు రాసినాయి. నాగబాబుకి వద్దన్నారు అని చెప్పేసి. ఏమొద్దన్నారు? ఎమ్మెల్సీ వద్దన్నారు. ఏమి ఇద్దామన్నారు? ఒకళ్ళేమో ఎంపీ ఇద్దామన్నారని, ఇంకొకళ్ళేమో అదేదో కార్పొరేషన్ చైర్మన్. అంటే ఈ ఇద్దరు కూడబలుక్కుని రాశారా? మేబీ అక్కడ ఏమయ్యేది? అట్లా కాదు కదా, అసలు వద్దన్నారు అనే పాయింట్ ఎవరు చెప్పారు? వద్దనేది ఇద్దరు ఉద్దేశం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోణాన్ని దాంట్లో నుంచి ట్విస్ట్ చేసుకొచ్చారనమాట. కొంత ఏదో ఊహించి, కొంతేమో ఇద్దరు కూడబలుక్కుని. నాగబాబుకి వద్దు అన్న పాయింట్కి ముందు ఇమ్మీడియట్గా తీసేయడానికి. అదేంటి, ఒక రకంగా చెప్పాలంటే అన్న తమ్ముళ్ళ మధ్యన గొడవ పెట్టడం. అది చేసింది ప్రయత్నం ఎందుకు చేశారో మరి వాళ్ళకి తెలియాలి, ఆ పత్రికలకి. ఎందుకంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్యన జరిగినటువంటి మీటింగ్లో సమాచారం పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఆయన అయితే ఇట్లా చెప్పుండడుగా, చంద్రబాబు అయితే చెప్పుండారా?